సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. ఏంటంటే అసలు టాపిక్ వచ్చేసి నిన్న సీజీఎల్ 2024 ఫైనల్ రిజల్ట్ అయితే రిలీజ్ అయింది. టైర్ 1, టైర్ 2 అండ్ టైపింగ్ టెస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళకి సక్సెస్ఫుల్ గా రిజల్ట్ అయితే వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన దాంట్లో చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. చాలా మంది అప్సెట్ అయ్యారు. చాలా మంది అసలు షాక్ లో ఉన్నారు ఆ కట్ ఆఫ్స్ చూసి. ఈ రోజు ఆ రిజల్ట్ కి సంబంధించి 3 మెయిన్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కట్ ఆఫ్స్, అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి కట్ ఆఫ్ ఎందుకు అంత ఎక్కువ వచ్చింది అనేది. థర్డ్ థింగ్ వచ్చేసి చాలా మందికి సేమ్ మార్క్స్ వచ్చినా గానీ ఒకళ్ళు క్వాలిఫై అవ్వడం, ఇంకోటి క్వాలిఫై అవ్వకపోవడం అయితే జరిగింది. మనం 2025 కి కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాంటి టాపిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వీడియో లేట్ చేయకుండా మన కంటెంట్ అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. మీకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. సీజీఎల్ 2024 టైర్ 2 కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా. కేటగిరీ కట్ ఆఫ్ మార్క్స్, అందుకే క్యాండిడేట్స్ అవైలబుల్ అని. కేటగిరీ అంటే అబ్జల్యూట్లీ మీకు తెలిసిందే. కట్ ఆఫ్ మార్క్స్ చూడండి. ఇవన్నీ కట్ ఆఫ్ ఇచ్చిన మార్క్స్ మొత్తం ఎంత అంటే టోటల్ టైర్ 2 మనకు తెలుసు 390 మార్క్స్ ఉంటుంది. కంప్యూటర్ అనేది 60 ఉంటుంది, బట్ అది కన్సిడర్ చేయరు. మిగతా 4 సబ్జెక్ట్స్ 4 ఎగ్జామ్స్ కలిపి 390 ఉంటుంది. ఈ అవైలబుల్ క్యాండిడేట్స్ మీరు చూసుకున్నట్టయితే దాదాపు 88,000 మంది సెలెక్ట్ అయ్యారు. మీరు చూసుకోవచ్చు. కానీ మనకున్న పోస్టులు ఎన్ని అంటే మీకు 18K అప్రాక్సిమేట్గా ఉన్నాయంటే 18K పోస్ట్స్ ఉన్నాయి. కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు 88,000 మంది. మీకు ఎలా జరుగుతుంది ఏంటనేది ఒకసారి చెప్తాను. ఫస్ట్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్సీ వచ్చేసి 285, ఎస్టీకి వచ్చేసి 266, ఓబీసీ 306, ఈడబ్ల్యూఎస్ 300, యూఆర్ 322, అండ్ దెన్ ఇవన్నీ పిహెచ్ కోటా అండ్ డిజేబిలిటీ సెక్షన్ ఉన్న వాళ్ళది. ఇక్కడ ఎక్కువ చూసేది ఈ ఓబీసీ అలాగే యూఆర్, ఈ రెండు ఎక్కువ చూస్తారు. ఎందుకంటే మాక్సిమం క్యాండిడేట్స్ ఈ రెండు సెక్షన్స్ నుంచి అప్లై చేస్తారు. మీరు చూసుకున్నట్టయితే యూఆర్ సెక్షన్ 322 ఎక్కువనే చెప్పాలి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఇంత కూడా ఇవ్వలేదు, 290 అరౌండ్ వచ్చింది అంతే కట్ ఆఫ్. ఓబీసీ 306 ఇది కూడా ఎక్కువే. మనకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ. కట్ ఆఫ్స్ అనేది అమాంతం పెరిగిపోయాయి. ఎందుకు ఇంత అమాంతం పెరిగిపోయాయి అంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కట్ ఆఫ్స్కి కూడా మీకు ఇక్కడ 88,000 పీపుల్ అనేది క్వాలిఫై అయ్యారంటే ఈ పెట్టిన కట్ ఆఫ్స్. ఇందులో మళ్ళీ ఒక 18K పీపుల్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అది ఎలా సెలెక్ట్ చేస్తారంటే మెరిట్ లిస్ట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ అంటే మళ్ళీ ఈ కేటగిరీస్లో హైయెస్ట్ వస్తారు కదా. హైయెస్ట్ నుంచి వాళ్ళకి ఎన్ని పోస్టులు అలాట్ చేస్తారో కేటగిరీకి అలా కిందకి వస్తూ ఉంటారు. ఎవరైతే లీస్ట్ ఉంటుందో అది లీస్ట్ కట్ ఆఫ్ అవుతుంది వాళ్ళకి, అలాగే ఏది ఎక్కువ ఉంటుందో అది హైయెస్ట్ కట్ ఆఫ్ అవుతుంది వాళ్ళకి. ఇవి వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ అలాగే క్యాండిడేట్స్ మీరు చూసుకోవచ్చు. ఎస్సీ ఇంతమంది సెలెక్ట్ అయ్యారు, ఓబీసీ ఇంతమంది సెలెక్ట్ అయ్యారు. ఇవి వచ్చేసి క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ అయిన విధానం. వచ్చేసి ఈ 18K క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడం కోసం మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందని చెప్పాను కదా. ఆ మెరిట్ లిస్ట్ అనేది ఎలా ఫిల్టర్ చేస్తారు అనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకి ఉంటుంది. ఎట్లా అంటే అవి వేకెన్సీస్ని ఫిల్టర్ చేస్తారు. ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఇవ్వాలి, ఎంతమందిని టైర్ 2 సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి, ఆ వేకెన్సీస్ మొత్తంలో హైయెస్ట్ నుంచి లీస్ట్కి వెళ్తారు. ఎవరైతే ఆ వేకెన్సీస్లో ఫాస్ట్ అంటారు కదా. ఎవరు ఆ వేకెన్సీస్లో ఫిట్ అవుతారో వాళ్ళని ఫిట్ చేస్తారు, మిగిలిన వాళ్ళని క్లీన్ అవుట్ చేస్తారు. అట్లా 88,000లో ఈ 18K సెలెక్ట్ చేయగా మిగిలిన 70,000 క్యాండిడేట్స్ కూడా ఖాళీనే. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇచ్చుకోవడమే, లేదంటే వాళ్ళు వేరే ఏదైనా చూసుకోవడమే. ఆబ్వియస్గా వీళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తారు. ఎందుకంటే టైర్ 2 క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో పేరు లేకపోవడంతో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు బాగా రాసినట్టు ఎగ్జామ్, ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తారు, రాస్తారు. నెక్స్ట్ ఇయర్ అప్లికెంట్స్ కాకుండా ఈ యాడ్ ఆన్ 70K క్యాండిడేట్స్ కూడా దానికి కలవడం వల్ల నెక్స్ట్ ఇయర్ ఇంకా కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇంకా పెరుగుతాయి అంటిల్ అండ్ అన్లెస్ ఆ వేకెన్సీస్ పెరిగితే తప్ప. సేమ్ ఇదే వేకెన్సీస్ ఉన్నా ఇంతకన్నా వేకెన్సీస్ తగ్గినా ఖచ్చితంగా కట్ ఆఫ్ అయితే ఈ కట్ ఆఫ్ని ఖచ్చితంగా దాటేస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడున్న కాంపిటీషన్కి ఈ కట్ ఆఫ్స్ ఇచ్చినప్పుడు దీనికన్నా ఎక్కువ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా సేమ్ పోస్టులకి కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా అయితే పెరుగుతుంది. అందులో చూసుకోవాల్సిన అవసరమే లేదు, అందులో డౌటే లేదు అసలు. ఇవి వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ అలాగే క్యాండిడేట్స్ అవైలబుల్. ఇప్పుడు మీకు ఇంకో పీడిఎఫ్ చూపిస్తాను. ఆ పీడిఎఫ్ ఏంటంటే మీకు పోస్ట్ వైజ్ ఆ కట్ ఆఫ్ ఎంత వస్తే మీకు పోస్ట్కి సార్ట్ అవ్వచ్చు అనేది టెలిగ్రామ్లో ఆర్బీ ఛానల్కి సంబంధించిన శుభం సార్ ఉంటారు కదా, ఆల్మోస్ట్ చాలామంది తెలిసే ఉంటుంది. ఆయన సార్ట్ చేసి పెట్టిన పీడిఎఫ్ ఇది, మీరు చూడొచ్చు. ఈ పీడిఎఫ్లో ఇమేజెస్ అవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కావాలి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఇవి వచ్చేసి మీరు చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ వైజ్ ఆడిటర్, అలానే ట్యాక్స్ అసిస్టెంట్, అలానే జూనియర్ అకౌంటెంట్, ఇట్లా మీరు చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్, లేదంటే మినిస్ట్రీకి సంబంధించి మినిస్ట్రీది ఏదైతే అది. మీరు ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ మీరు చూసుకుంటే
యూఆర్కి ఎంత, ఓబీసీకి ఎంత, ఈడబ్ల్యూఎస్కి ఎంత వాళ్ళు సార్ట్ చేశారు. సో ఈ ఎంత మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉందనేది ఇదైతే ఇంకా ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే మీకు ఈ కట్ ఆఫ్ ఏంటంటే జస్ట్ టైర్ 2 క్వాలిఫై అవ్వడానికి ఇచ్చిన కట్ ఆఫ్, కానీ ఈ కట్ ఆఫ్ ఏంటంటే మీకు ఖచ్చితంగా పోస్ట్ రావడానికి ఉండాల్సిన కట్ ఆఫ్. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇది పీడిఎఫ్, ఇది నేను ఇది గ్రూప్లో ఉంచాను. సో మీకు శాంపుల్గా చూపించడానికి డౌన్లోడ్ చేశాను అంతే. ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన వల్ల అవ్వదు అసలు, ఈ టైం పట్టేది బాగా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో మ్యాక్సిమం యూఆర్కి మాట్లాడుకుంటే హైయెస్ట్ వచ్చేసి 359. ఏంటిది ఏఎస్ఓ 359 నార్కోటిక్స్కి సంబంధించింది. నార్కోటిక్స్ కాదు, 59 కూడా కాదు, 69 ఉంది. 369 హైయెస్ట్, 390కి విజిలెన్స్ కమిషన్ అంట ఏఎస్ఓకి సంబంధించి. సో యూఆర్లో అదే హైయెస్ట్. సో మీరు చూసుకోవచ్చు 369 అంటే ఆల్మోస్ట్ 370 మార్క్స్ రావాలి 390కి, అంటే 20 మార్క్స్ మాత్రమే తగ్గాలి. సో మీరు జిఎస్ ఎంత ప్రిపేర్ అయి ఉంటే ఆ 20 తగ్గుతాయి అనేది మీ ఊరికే వదిలేస్తాను. ఎందుకంటే జిఎస్ పేపర్ రాసే వాళ్ళకి తెలుస్తుంది పేపర్ అనేది ఎంత టఫ్ ఉంటుందో. కొద్దిగా తేడా వచ్చినా కానీ సగం మార్కులు ఎగిరిపోతాయి జిఎస్ పేపర్లో. సో అంత టఫ్ ఉంటుంది. అలాంటిది 20 మార్క్స్ తగ్గాయి అంటే ఒకసారి ఊహించుకోండి ఎలా రాసుంటారో పేపర్ని, ఎంత బాగా చదువుంటారో, తన లక్ సపోర్ట్ ఎంత ఉందో, తన హార్డ్ వర్క్ ఎంత ఉందో. సో చాలా ఫ్యాక్టర్స్ అనేది ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్ అయితే కాదు. సో ఈ కట్ ఆఫ్లు చూస్తే ఖచ్చితంగా చాలామంది భయం వేస్తుంది. సో ఇప్పుడు మనం 2025కి ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది ఒకసారి మాట్లాడుకుంటే, నేను చెప్పాను కదా ఈ 70K పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, సో ఈ ఫిల్టర్ అయిన 70K క్యాండిడేట్స్, అలాగే నెక్స్ట్ ఇయర్ అప్లై చేసేవాళ్ళు, సిహెచ్ఎస్ఎల్ అప్లై చేసేవాళ్ళు, మళ్ళీ ఇవందరూ కలిసి మళ్ళీ కొత్త అప్లికెంట్స్ వచ్చి ఇవన్నీ కలిపి సేమ్ పోస్ట్ వేకెన్సీ అయితే వస్తే ఖచ్చితంగా కట్ ఆఫ్ పెరిగిపోద్ది. దీనికన్నా మనం యూఆర్కి 320 ఉంది కదా, 330+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓబీసీకి 306 ఉంది కదా, 315+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్కి సేమ్ వేకెన్సీ ఉంటే. ఎందుకంటే క్యాండిడేట్స్ ఆబ్వియస్గా పెరుగుతారు, తగ్గడం అనేది ఉండదు. ఎందుకంటే మనకు తెలిసిందే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఎక్కువ ఉందో. సో ఇయర్లీ పెరుగుతూనే ఉంటుంది తప్ప అన్ఎంప్లాయ్మెంట్ తగ్గేది ఉండదు అసలు. సో తగ్గేదలే అన్నట్టు ఉంటారు. సో ఇది వచ్చేసి 2025 సంబంధించి సేమ్ వేకెన్సీ ఉంటాయి. ఇన్ కేస్ మనం ఒకసారి ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్నాం, ఒక డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కొత్త పోస్ట్ యాడ్ చేస్తున్నారు. సో అది యాడ్ చేస్తే వేకెన్సీ 50K వరకు లేదంటే 30K వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని. ఇన్ కేస్ ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మాట్లాడుతున్నా, ఒకవేళ ఇన్ కేస్ యాడ్ చేస్తే 30K, అప్పుడు క్యాండిడేట్స్ కూడా ఇంతే ఉండి ఆల్మోస్ట్ కొద్దిగా పెరిగినా పర్వాలేదు. సో ఉంటే అప్పుడు కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుద్ది. యూఆర్ వచ్చేసి 300, 310 అలా వస్తుంది. ఓబీసీ వచ్చేసి 290 అలా వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఒకవేళ వేకెన్సీస్ పెరిగితే మనం అనుకున్నట్టు ఆ పోస్ట్ కలిసి 30K వేకెన్సీస్, 50K వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా, లేదు అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది వచ్చేసి 2025 వేకెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేసేది. సో మీరు వేకెన్సీస్ ఎలా ఉన్నా, కట్ ఆఫ్ ఎలా ఉన్నా, మనకు కావాల్సింది ఏంటంటే ఒక పోస్టే కాబట్టి, ఒకవేళ నిజంగా డెడికేషన్ ఉండి నేను ప్రిపేర్ అవ్వగలను, ఎలాంటిది వచ్చినా నేను ఫేస్ చేయగలను, నేను కూర్చోగలను, నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, ఇంట్లో ప్రాబ్లమే లేదు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇలా ఆ మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని వెళ్ళి జాయిన్ అయిపోండి. కళ్ళు మూసుకొని ప్రిపేర్ అయిపోండి. అసలు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇందులో మీరు అనుకున్నట్టు అందరూ ఉన్నా కానీ కొంతమంది ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు, కొంతమంది రాయని వాళ్ళు ఉంటారు, అలానే కొంతమంది ఫిల్టర్ కాని వాళ్ళు ఉంటారు, లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేయకపోయే వాళ్ళు ఉంటారు. మీకు తెలుసా లేదో CGL ఎగ్జామ్స్లో 100 మంది రాస్తే 100 మంది అప్లై చేస్తే ఎగ్జామ్కి వచ్చేవాళ్ళు 50 ఉంటారు అంతే. మళ్ళీ ఆ 50లో చదివి రాసేవాళ్ళు ఒక 20-30 ఉంటారు అంతే. సో చూడండి, 100లో 20-30 అంతే. ఆ 20లోనే మీకు కాంపిటీషన్ ఉంటుంది. ఆ 20లోనే మీకు ఒక పోస్ట్ కావాలి, 1 లేదా 2, 20 ఖచ్చితంగా 1:20 ఖచ్చితంగా ఉండొచ్చు, 30 కూడా ఉండే అవకాశం ఉంది. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో ఆ 20 మంది కాంపిటీషన్ చేయడం ఎక్కువ, లేదంటే 100 మందికి భయపడి అసలు అప్లై చేయకుండా తప్పించుకోవడం అనేది మీ ఇష్టం. సో నా ప్రిపరేషన్ అయితే ఎలా జరుగుతుందంటే, ఏదో జరుగుతుంది, నాకు కొద్దిగా టూర్స్ ప్రాబ్లం, అలానే టూర్స్ అలా ప్లానింగ్లో అలా తిరుగుతున్నాను, కొద్దిగా ఇబ్బందిగా ఉంది నాకు. ప్రజెంట్ అయితే ప్రిపరేషన్ సరిగా లేదు అని చెప్పాలి. సో ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను మళ్ళీ, ఎందుకంటే CGL ఒక 100 డేస్లో ఖచ్చితంగా ఎగ్జామ్ నోటిఫికేషన్, ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వితిన్ 1 మంత్లో నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి 25 అనుకునే వాళ్ళు వెంటనే స్టార్ట్ చేయండి. అసలు కాంప్రమైజ్ వద్దు. అసలు మీరు వీడియోస్ చూడండి, ఫిల్టర్ చేసుకోండి, షార్ట్అవుట్ చేసుకోండి. మీరు ఇప్పుడు మొదలెట్టి గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే CGL ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవుతారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మనకి టైం ఉంటుంది మెయిన్స్కి, ఒక 2-3 మంత్స్. సో మీరు అప్పుడు కొంచెం హార్డ్గా ప్రిపేర్ అయితే మెయిన్స్ కూడా క్లియర్ చేసినా చేయకపోయిన తర్వాత విషయం, ఖచ్చితంగా అయితే మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలానే ఇన్ కేస్ మన లక్ ఫ్యాక్టర్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా క్లియర్ కూడా అవుతుంది. ఎందుకంటే మీకు నార్మలైజేషన్ అనే టాపిక్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది నార్మలైజేషన్ మార్క్స్. ఎందుకంటే ప్రతి షిఫ్ట్లోనూ ప్రిలిమ్స్లో 10 to 20 మార్క్స్ కలిసాయి. సో మెయిన్స్లో కూడా చాలామందికి 30+, 40+ కూడా నార్మలైజేషన్ ఉందంటున్నారు. సో టెలిగ్రామ్ గ్రూప్స్లో చాలామంది 30+ నార్మలైజేషన్ కూడా ఉందన్నారు. సో అదేంటి అనేది మనకి తెలియకపోవచ్చు, బట్ ఆబ్వియస్గా నార్మలైజేషన్ అనేది జరుగుతుంది కాబట్టి. సో అది ఖచ్చితంగా మనం 300కి రాసిన ఎగ్జామ్ అట్లీస్ట్ 330, 340 వస్తే ఈజీ క్వాలిఫికేషన్. సో ఎలాగైతే ఇది వచ్చేసి ఈరోజు టాపిక్ వీడియో. సో ఇది వచ్చేసి కాంట్రవర్సీ అనేది నేను సింపుల్గా చెప్పేస్తాను, మర్చిపోయిన టాపిక్ అది. కాంట్రవర్సీ ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు ఒకే కేటగిరీకి సంబంధించి ఒకే మార్క్స్ వచ్చాయి.
బట్ కంప్యూటర్ మార్క్స్లో కొద్దిగా డిఫరెన్స్ వచ్చాయి ఇద్దరికి. మార్క్స్ ఆల్మోస్ట్ సేమే, షిఫ్ట్ సేమే, కొద్దిగా కంప్యూటర్లో డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ స్కిల్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ బేస్ చేసుకుని వాడేమన్నా రిజల్ట్ ఇచ్చాడా అనేది అంటున్నారు. ఎందుకంటే సేమ్ ఉంది అన్నీ కూడా, ఒక కంప్యూటర్ టైపింగ్ తేడా ఉండి మాత్రమే పోస్ట్ అనేది ఒకరికి వచ్చింది, ఒకరికి రాలేదు. టెలిగ్రామ్ గ్రూప్లో చూసాను ఇది. సో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదా అంటే చాలామంది ఉన్నారు, థౌజండ్స్లో. సో అందరూ అదే మాట్లాడుతున్నారు. సో అసలు ఏం కన్సిడర్ చేసి వీడు పోస్టులు ఇచ్చాడు, ఎలా కన్సిడర్ చేసి పోస్టులు ఇచ్చాడు అనేది సీజీఎల్ వాడు చాలామందికి అర్థం కావట్లేదు. సో దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. మాక్సిమం రివైజ్డ్ రిజల్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 2013లో కూడా ఇట్లానే ఫస్ట్ ఒరిజినల్ రిజల్ట్ వచ్చి తర్వాత రివైజ్డ్ రిజల్ట్ వచ్చింది. సో ఈ రివైజ్ రిజల్ట్ ఏంటంటే ఒకవేళ అయినా వాడు తప్పులు చేసి అనుకోకుండా కరెక్షన్లో ఉన్నా కానీ మొత్తం అన్ని సార్ట్ చేసి మళ్ళీ ఇంకో రిజల్ట్ వదులుతాడు. సో కంగారు పడి ఎవరు కూడా ఆన్సర్లు బయటికి ఇంకా పోస్ట్ గురించి బయటికి రిలేటివ్స్కి గట్రా చెప్పండి. ఎందుకంటే మీకు చేంజ్ అయ్యే అవకాశం ఉంది, వచ్చిన వాళ్ళకి పోయే అవకాశం ఉంది, పోయిన వాళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఖచ్చితంగా రివైజ్డ్ రిజల్ట్ ఉందని అనుకుంటాం. ఎందుకంటే చాలామంది అప్సెట్లో ఉన్నారు. ఎందుకంటే 330, 340 వచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి పోస్ట్ అయితే రాలేదు అసలు ఏది కూడా. ఒకరికేమో పెద్ద పెద్ద పోస్టులు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి మంచి మార్కులు వచ్చి వాళ్ళకి పీఓ ఇలాంటివి చిన్న చిన్నవి వచ్చాయి, టీఏ ఇలాంటివి ఇచ్చాడు. సో ఒకసారి ఖచ్చితంగా ఇదైతే వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు. ఖచ్చితంగా రీవెరిఫికేషన్ జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ మాక్సిమం ట్రై చేద్దాం మీతో కాంటాక్ట్ ఉండడానికి. బట్ ఏంటంటే ఒకసారి కుదరదు. సో చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి అనుకోకండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.